ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కొండాపూర్ మండలం మునిదేవునిపల్లి గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ సర్పంచ్ డప్పు కృష్ణ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం జరిగి 12 ఏళ్లు పూర్తయినందున అమరవీరుల త్యాగాలను ఆయన గుర్తు చేసుకున్నారు. తాను సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత మొదటిసారి ఈ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని, గ్రామాభివృద్ధికి తాను ఎల్లవేళలా కష్టపడతానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ వరలక్ష్మి, గ్రామ కార్యదర్శి దినేష్, వార్డు సభ్యులు, గ్రామ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెంటయ్య, స్వయం సహాయక బృందాలు, మహిళలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సందర్భంగా అందరికీ నా యొక్క నమస్కారములు. మన రాష్ట్రానికి తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు 11వ సంవత్సరం రన్నింగ్ జరుగుతుంది. అయితే ఈ తెలంగాణ రావడము మన తెలంగాణ ప్రజలకు గర్వకారణము. అదేవిధంగా మీ అందరు కూడా ఈ యొక్క జూన్ 2 ఫార్మేషన్ డే ఆఫ్ తెలంగాణకి వచ్చినందుకు మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇటు సందర్భంగా ప్రభుత్వం కూడా చేదోడు వాదోడుగా రాష్ట్ర ప్రజలకు
నిలవడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ప్రభుత్వం కూడా ఈ యొక్క డెవలప్మెంట్ను చేయగలదని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా గ్రామంలోని అన్ని పనులను మరియు స్కూల్స్లో ఉన్న పెండింగ్ పనులను కూడా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. కూడా కొత్తగా వచ్చారు మాకు ఈ రోజు నుంచి. మాకు తెలంగాణ వచ్చిన సంతోషంతో ఈ 2014 తెలంగాణ వచ్చింది. మనకు తెలంగాణ వచ్చిన సంతోషంతో కేసీఆర్ పుణ్యంతో తెలంగాణ వచ్చింది. మనకు తెలంగాణ వచ్చేసింది, అంతా సంబరాలు చేసుకుంటారు. మాకు జెండా కొత్తగా సర్పంచ్ అయినాము, జెండా ఎగిరేసే అవకాశం కూడా మాకు కలిగింది. కాబట్టి మాకు ఎంతో సంతోషంగా ఉన్నది, సంతోషకరం అనిపిస్తుంది. మాకైతే తెలంగాణ ఓ పండుగలేక అనిపిస్తుంది. చాలా సంతోషం. ఏది ఉన్నా మా పనుల కోసము, మా విలేజ్, మా డెవలప్మెంట్ కోసము, మా గ్రామ పంచాయతీ తరఫున కానీ, మా విలేజ్ ఇది, మా రోడ్లు కానీ, మాది డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా, ఉన్నా మా ఊర్లో ఒక కొత్త ట్యాంక్ కట్టుకోవాలని మేము ఇంకా ఒకటి ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా వర్కులు ఇంకా చాలా ఉన్నాయి మా దగ్గర, పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ వర్కులు కూడా అన్ని కంప్లీట్ చేస్తాము. ఏదన్నా వర్కులో ముందెళ్తాము. మా గ్రామ అభివృద్ధికే మా లక్ష్యము. మా ప్రజలు మాకు సంతోషంగా మా ప్రజలతో ఉంది.